గోవుడు దాని ఇచ్చింది, చెరువులందరికీ చేసేసుకుంది. దాని ఇచ్చింది కాబట్టి గోదాదేవి. ఆవిడ ఎవరిని వివాహం అయింది, కళ్యాణం అయింది, విష్ణుమూర్తి. గోదావరి మధ్యలో నీ పెడితే గోవింద. ఈ గోవింద అనే నామాక్ష చాలా సూక్ష్మంగా కొన్ని విషయాలు వస్తున్నాయి, కానీ పూర్తిగా ప్రామాణికం తల్లి శాస్త్రం అని చెప్పేది మీరు వినడానికి ఇంకా లేదు, సమయం లేదు. మనకి మనసు రావాలా, మనసు రాయో అన్నట్టు అది మీ మనసును కట్టాలి. ఏలూరులో ఫ్యాషన్ స్వచ్ఛంద సంస్థ గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఇది కార్యక్రమం కాదండి, కార్యం. అక్కడ రాసించాము అంటే ఇది నిరంతర ప్రక్రియ అనమాట. ఇవాళ ప్రారంభిస్తున్న ఈ కార్యం ఏనాటి పూర్తవుతుందో తెలియదు, ఒక 5 సంవత్సరాలు పట్టొచ్చని మా ఉద్దేశం. ముఖ్యంగా అంటే ఈ రాసాము తొలిబొట్టు కార్యం. తొలిబొట్టు అంటే దేనికి తొలిబొట్టు పెట్టడం అంటే, ఏలూరులో ఊరి మీద ఆవులు రోడ్డు మీద తిరుగుతున్నాయి, అందరం చూస్తాం, వెళ్ళిపోతున్నాం. గోవు పూజ చేసేవాళ్ళు ఉన్నాము, రోజు 9కి బెల్లం పెట్టేవాళ్ళు ఉన్నారు, నువ్వులు పెట్టేవాళ్ళు ఉన్నారు, తోడు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందరం గోవు పూజ చేస్తున్నాం. అందరిలోకి వచ్చినప్పుడు ఎవరు ఉంటే వాళ్ళందరం ఇది చేస్తూ ఉన్నాం. కానీ ఊళ్ళో చెప్పిన తర్వాత మాకు కూడా దీని మీద హాస్పిటల్ అనిపిస్తుంది. మన ఏలూరు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ కృష్ణుడు కాబట్టి కృష్ణుడికి ఉన్న అడ్మిషన్ దృష్టిలో పెట్టుకుని నేను ఆయనతో డిస్కస్ చేస్తాం జరిగింది. సార్ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాం. నెమ్మదిగా ఊళ్ళో ప్రజలందరికీ ఈ విషయం తెలియపరిచి ఒక వినతి పత్రం ద్వారా మీకు తెలియపరచాలని సార్ చెప్తున్నారు. ఆయన కూడా దానికి సరే అన్నారు. ఈ సమాజంలో ఈ ఆవులను నియంత్రించాలంటే 3 వ్యవస్థలు, దాని 4 వ్యవస్థలు దానికి సంబంధించి ఉన్నాయి. 1 యానిమల్ హస్బెండరీ, 2 మున్సిపాలిటీ, 3 పోలీసు. ఈ 3 వ్యవస్థలని రెగ్యులేట్ చేయడం అనుకుంటాం, లేకపోతే రిప్రజెంట్ చేయడం అనుకుంటాం. ప్రజాప్రతినిధులు వస్తాం. ప్రజాప్రతినిధి వ్యవస్థ అంటే మన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. వాటికి ఈ సమాజంలో ప్రజలందరూ ఓటర్స్ గెలిపిస్తాం వల్ల నిత్యం వాళ్ళ సమయం లేకుండా చేస్తూ ఉంటారు. ఎవరింట్లో బర్త్డే వెళ్ళాలి, ఏ పూజలు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు బాగా ఉంటున్నారు. అధికారం కావాలని ఈ ప్రజాప్రతినిధికి ఈ విషయాలు తెలియపరచకుండా మొదలు పెడతాను, మొదలు పెడతాం. ఈ ప్రజల ఒక వ్యవస్థగా మారి మనమే దీన్ని ఒక వినతి ద్వారా ఎమ్మెల్యే గారితో తెలియపరిస్తే ఆయన కూడా భవిష్యత్తు పైకి తీసుకెళ్తాం. అప్పుడు దీన్ని ఎలా నియంత్రించాలో ఆలోచిస్తారని ఒక ఆలోచన మాకు కలగడం జరిగింది. ఈ కలిగిన దానికి అందరికీ తెలిసి గో పూజ అంటే మహిళలే తెలుసు. అది ముందుగా మహిళలకి ఈ విషయం తెలియపరిచి తొలిబొట్టు పెట్టి ఈ కార్యాలను ముందుకు తీసే ఉద్దేశం కూడా ఇవాళ అందరినీ పేరు పేరున గుర్తించలేదా నమ్మకం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా నేను కలపాలన్నాను. మరి తొలిబొట్టు అనే ఇంకో ఏం చెప్తున్నారు, నేను రాకుండా సంతోషపడుతున్నాను. ముందుగా జ్యోతిపథం చేసే ముందుగా స్వామిగా ముందు చెప్పి జ్యోతిపథం చేస్తాను. సార్ మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం శ్రీరామ దూతాయ నమః. కాశీ క్షేత్రం ఇక్కడ వచ్చినట్టుగా భావన చేస్తూ ఆ జ్యోతి వెలిగించుకున్నాం. గోవు పూజ ఎందుకు చేస్తారని అడిగితే 180 మంది చెప్పలేదు. వాళ్ళకి ఎందుకు పూజ చేస్తానని తెలియపరచంలో ఒప్పుకోలేము. ఈ ఉన్నది ఆయన గోవు 14 సంవత్సరాల నుంచి స్టాటిస్టికల్స్ గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్. వచ్చిన ఆదాయం ఆ పెరగడంతో చాలా ఎవరికి ఎలా వినియోగించుకోవాలి అలా హోమార్చిగా కరెక్ట్గా 14 ఏళ్ళ నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు కూడా జూన్ 16 ఏరువాగా పౌర్ణమి తిరుచంద్రంలో ఒక 10 days ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఉన్నారు. 7 రోజులు గోవులను ప్రిపేర్ చేసి గోవులు దానం చేయించే కార్యక్రమం ఉన్నారు.
నేను రిక్వెస్ట్ చేస్తే మా నాన్నగారు 2 నెలల క్రితం గతించారు. నేను రిక్వెస్ట్ చేశాను సార్ కొంచెం వచ్చి కొంత దానికి సంబంధించిన ప్రవచనం చెప్తే అందులో భాగంగా స్వామి గారిని రామకృష్ణ కోరుతుంది కానీ తొందరపాటుగా వెళ్తున్నా జరగదు. ఆయన చూసి ఆయన 14 years ప్రూవ్డ్ పర్సన్ మన సంకల్పాన్ని తీసుకెళ్తారు. ఒక వ్యక్తి తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత అన్నగారిని గురువుగా భావించాడు. ఆయన పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఆ నెక్స్ట్ వచ్చింది పుష్యమి నక్షత్రం, భరతుడు పుట్టాడు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం, ఇందులో లక్ష్మణ చిత్రుడు పుట్టాడు. అంటే ఈ రాముడు వారిని పునర్వసు నక్షత్ర జాతకుడైన రాముడు వారిని, పుష్యమి నక్షత్ర జాతకుడు భరతుడు అన్నని ఒక గురువుగా భావించాడు. కాబట్టి ఆయనకి ఏమైంది? ఒక యోగం పట్టింది కదా. ఎటువంటి యోగము? తల్లి కోరుకున్నా కూడా తనకు వద్దనుకుని పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు? స్వామివారికి పాదుకలు పెట్టుకుని పక్కన కింద కూర్చుంటే ఆ యొక్క కిరీటంలోకి, ఆ ముష్టంలోకి ఈ యొక్క తరంగాడు వెళ్ళి ఆయన్ని 14 సంవత్సరాలు ఏకదాటిగా సత్యవాక్ పరిపాలన చేయించాయి పాదుక. ఇది పునర్వసు నక్షత్రం అంటే గురువు నక్షత్రం పునర్వసు, శనీశ్వరుడు నక్షత్రం పుష్యమి. శనీశ్వరుడు చాలా మందంగా వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ గురువు పుష్ చేస్తాడు, పుష్యమి. పాదుకల పట్టు గోష్పాదుగా పట్టాభిషేకం ప్రతి గ్రామంలో చేయాలి. గోవునే గురువుగా భావించాలి. ఎలాగా? గ్రామాన్ని నడిపించాల్సిన నువ్వే. ఎందుకంటే లలితా సహస్రనామంలో కూడా గురుమూర్తి గురునిధి గోమాత గోజన్మగు అన్నారు. గురుమూర్తి గురునిధి, గురువుకే నిధి. అటువంటి గోవుని మాత అన్నారు. ఆ గోమాతని మనం ప్రతిష్ఠ చేసుకోవాలంటే మన గ్రామం యొక్క కార్యక్రమం. పెళ్లి బొట్టు అంటే ఏంటి అని పెట్టుకున్న దానికి కూడా ఆ బొట్టు గురించి విశేషం చెప్పి మొదలు పెట్టాలి. ఎందుకంటే ముందు ఆ బొట్టుతో స్థిరంగా ఉండుకోవాలి లక్ష్మీదేవి. ఆ స్థిరంగా ఉన్న మీ మనసు కూడా ఇప్పుడు స్థిరంగా ఉండాలి. ఎక్కడ ఆ బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం మనం? బుర్గుటి ఇక్కడ పెట్టుకుంటాం. ఆ పెట్టుకోవడం వల్ల ఏంటి? అక్కడ ధ్యానం చేసేటప్పుడు మొత్తం అంతా కూడా శక్తి అక్కడికే వచ్చి నువ్వు ఏ దేవతామూర్తిని ధ్యానం చేస్తున్నావో ఆ పాదులు అక్కడ కనిపించాలి, అనిపించాలి. ఆ స్వామివారి యొక్క నామం మనకు వినిపించాలి. అది ధ్యానం. గంటకి 2 గంటలు అంటే మనం విషపూరితమైన ఆహారంలో ఉన్నాం. ఆ విషయం నుంచి బయటపడేటానికే ఆయన రాజకీయ తీశారు. కాళీయుగపై తాండవమాడి ఆ విష సర్పమునంతము చేసి గోవుల చల్లంగా కాచాలి. గోవుని చివరికి గోవులు అడ్డు పెట్టుకుని గోవుల్ని కాపాడడానికి వెళ్ళాను నిజం చెబుతూనే తప్పించుకున్నాడు. అటువంటి వాడికి గజిబిజి అంటే ఇంకా డెవలప్ అవ్వాలి. అటువంటి పరిస్థితులు మనం టైం తగ్గించేసుకున్నాం. ప్రతి వారు చెప్పిన గడియారం నా చెప్పుకుని గడియారం చేపం అన్నమాట. పదార్థాలు చేశారంటే మనకు గడియారం లేవు, నిజంగా ఏం లేదు. అంటే భగవద్గీ మానవ జన్మ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు దేవుడు. 84 లక్షల జన్మల్లో మానవ జన్మకు ఎంత మంచి అవకాశం అంటే నీ పదములపై కుసుమమునే నీదేరా నా మదిలో దేవా తిరుమలవాస ఓ శ్రీవాస నీ పద దాసుడనే నేనే అవ్వాలి అని పోటీ రావాలి మనలో. ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చాడంటే ఈ జన్మని సార్థకత చేసుకుంటుంటే వరం కింద మార్చుకోవాలి కానీ శాపం కింద మార్చుకోకూడదు. అటువంటిది భగవంతుడు వరము శాపం కూడా మనకి ఏమిచ్చాడు? ఆపర్చునిటీ అంటే అవకాశం ఇచ్చాడు, మానవ జన్మ ఇచ్చాడు. తరింపు చేసుకుని ప్రారంభం.